తునిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకపుట్టిస్తోంది. బ్యారికేడ్లను దాటుకుని మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకొచ్చిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణంతో తునిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇవాళ కూడా జరగడం అనుమానంగానే కనిపిస్తూ ఉంది. వైసీపీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ వారు చేరిజారిపోకుండా వైసీపీ వేస్తున్న ఎత్తుగళ్లతో రాజకీయం రగులుతోంది. కౌన్సిల్ సమావేశానికి 11 మంది టీడీపీ సభ్యులే హాజరయ్యారు. వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. దీంతో ఎన్నిక మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తునిలో 30 వార్డులుండగా మొత్తం వైసీపీనే గెలిచింది. ప్రస్తుతం అందులో 2 ఖాళీలున్నాయి. 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యేతో కలుపుకుంటే టీడీపీ బలం 11కు చేరింది. వైసీపీకి 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో 4గురిని తమ వైపు తిప్పుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఓటేసేలా చేస్తే తమ గెలుపు ఖాయము అంటోంది. 17 మంది కౌన్సిలర్లను దాడిశెట్టి రాజా బంధించారు అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. నిన్నటి ఘటనలతో దాడిశెట్టి రాజాపై 2 కేసులు నమోదయ్యాయి. తమ వారిని బంధించి తమపైనే కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అధికార పార్టీ తీరుకు నిరసనగా చలో తునికి పిలుపునిచ్చింది వైసీపీ. తునిలో ఉద్రిక్తత కొనసాగుతూ ఉంది. వరుసగా 4వసారి వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రస్తుతం వాయిదా పడింది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకపుట్టిస్తూ ఉంది. బారికేడ్లను దాటుకుని మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకొచ్చిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణంతో తునిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మరి అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు లైవ్లో అందుబాటులో. శ్రీనివాస్, 4వసారి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? రఫీ, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పట్టడం జరిగింది. దీంతో 4 సార్లు వాయిదా పట్టడం జరిగింది. అయితే క్వారం లేకపోవడంతో ఇక్కడ వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయడం జరిగింది. అయితే 15 మంది క్వారం సభ్యులు ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి హాజరు కావాల్సి ఉండగా టీడీపీ నుంచి కేవలం 10 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. దీంతో క్వారం లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఈ రాహుల్ మీనా ఈ సమావేశాన్ని 15 మంది క్వారం లేకపోవడంతో వీళ్ళందరినీ కూడా వాయిదా వేయడం జరిగింది. దీంతో ఇక్కడ చేశారు. అయితే ఇక్కడ కౌన్సిలర్లు మాట్లాడుతున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము.
మమ్మల్ని ఆపారు. ఇమీడియట్ గా మమ్మల్ని లోపలికి పంపించలేదు. టైం అయిన తర్వాత పంపిస్తామన్నారు. మేము అరగంట ముందు నుంచి వచ్చి ఇక్కడ ఎండలోనే నించున్న తర్వాత టైం కరెక్ట్గా 11:45 అయిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరిని వదిలేరు. యథావిధిగా నిన్నట్లాగే మేము కూర్చున్నాము. ఎందుకంటే మాకు వర్క్స్ ఉంటాయి. సో మేము కూర్చున్నాం. అలాగే టైం అయ్యేదాకా కూర్చున్నాము. 11 అన్నారు. 11:30 తర్వాత మేము ప్రశ్నించాం 11 అయిపోయింది కదా స్టార్ట్ చేయండి అని. కోరం లేకుండా మేము స్టార్ట్ చేయమని అని చెప్పారు. 12 వరకు అయిపోయింది. సో నెక్స్ట్ డెసిషన్ అడిగాం. సో నిన్నట్లాగే ఈ రోజు జరుగుతుంది. 12 కూడా రాకపోతే నెక్స్ట్ ఏంటని డెసిషన్ అన్నాం. సో ఇన్నిసార్లు క్యాన్సిల్ అయిన తర్వాత ఇది మా చేతుల్లో ఉండదు. ఇది డైరెక్ట్ గా మేము స్టేట్ కి పంపిస్తాము. స్టేటే మీకు ఫైనల్ ఆన్సర్ ఇస్తుందని చెప్పేసి మా కలెక్టర్ గారు చెప్పారు. అయితే ఇక్కడ సంబంధించి ఇక్కడ కొంతమంది కౌన్సిలర్లు ఉన్నారు. వీళ్ళందరినీ అడిగి తెలుసుకున్నాం. సార్ ఈ ఎందుకు వాయిదా పడింది ఇప్పుడు? కోరం లేక వైసీపీ కౌన్సిలర్లు రాకపోవడం వల్ల వాయిదా వేశారు. ఇప్పటికి 3 సార్లు, ఇది 4వ వాయిదా జరిగింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటని చెప్తున్నారు అధికారులు? ఎలక్షన్ కమిషన్ పంపించారండి. ఎలక్షన్ కమిషన్ పంపించారు. ఇది నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు సార్ కోరం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మాకు. వాళ్ళు చెప్పారు. అంటే ఎందుకు ఈ కోరం పట్టాను ఇప్పుడు ఎందుకు వాయిదా పట్టాను కారణం ఏంటి? వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ సభ్యులు రాకపోవడం వల్ల వాయిదా పడింది. సరైన మెజార్టీ, భయానక పరిస్థితులు ఉన్నాయి, ఉద్రిక్త పరిస్థితులు, అందుకని రాలేకపోతున్నాం అంటున్నారు. అటువంటి ఏమీ లేవు. మీరు అన్ని కూడా చూస్తున్నారు కదా, మీరు బయట ఉన్నారు. ప్రజలైతే అటువంటి పరిస్థితులు అయితే ఏమీ లేవు. మేము వచ్చి కూర్చున్నాం కదా, ఇబ్బంది ఏముంది అందులో? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది, ఖచ్చితంగా న్యాయంగా జరుగుతుంది. వాళ్ళు రాలేదు, వాళ్ళు భయపడి రాలేదు, మరి ఎందుకు రాలేదో మాకైతే తెలియదు. కానీ పైతే అయితే అటువంటి పరిస్థితులు లేవు. పోలీసు యంత్రాంగం పటిష్టంగా పనిచేస్తుంది. ఇబ్బందులు అయితే ఏమీ లేవు. సరే, ఎలా జరుగుతుంది ఈ కౌన్సిలర్ ఎన్నిక సంబంధించి? అయితే ఇక్కడ సంబంధించి చూసినట్లయితే మొత్తం 10 మంది కౌన్సిలర్లు మాత్రమే ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అయితే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ హాజరు కాకపోవడంతో 15 మంది క్వారం సభ్యులు ఉంటేనే ఈ సమావేశానికి క్వారం ఉంటేనే ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని చెప్పడం జరిగింది. దాంతో క్వారం లేకపోవడంతో కేవలం 10 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరు కావడంతో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన రాహుల్ మీనా ఈ సమావేశాన్ని వాయిదా వేయడం ఎన్నికను వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఎప్పుడు ఎన్నిక నిర్వహిస్తారనేది ఇప్పుడు ఎన్నికల కమిషన్కి ఈ విషయాన్ని వెల్లడించనున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటపడే అవకాశాలు ఉంటాయి. అమ్మ, ఎందుకు ఇప్పుడు ఇక్కడ సంబంధించి మున్సిపల్ వాయిదా వేశారు, మీరు ఏమంటారు? ఇక్కడ వాయిదా వేయడమంటే ఎలక్షన్ అనేది కోరం సభ్యులు ఖచ్చితంగా ఉండాలి. సో కోరం సభ్యులు అటెండ్ కాకపోతే ఎలక్షన్ వాయిదా పడుతుంది. నిన్న రాలేదు, 20 రోజులు. ఇక్కడ ఏంటంటే మెజారిటీ 15 మెంబర్స్ ఉండాలి. 15 మెంబర్స్ ఉంటే కోరం సభ్యులు లేకపోయినా వీళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. కాకపోతే మేము టీడీపీ 10 మెంబర్స్ ఉన్నాం. సో అటు సైడ్ మెజారిటీ 18 మెంబర్స్ ఉన్నారు. ఈవెన్ 18 మెంబర్స్ ఉన్నా సరే వాళ్ళు ఇక్కడికి రావడానికి నిర్బంధించారు. ఎందుకంటే 18 మెంబర్స్ భయంతోనో దేంతోనో వాళ్ళ సైడ్ ఉన్నారు. వన్స్ ఇఫ్ దే స్టెప్ ఇన్ టు ద మున్సిపాలిటీ, మేబీ దేర్ డెసిషన్స్ విల్ బి చేంజ్డ్. If their decisions will be changed, maybe TDP percent will be increased. That is the reason they don't want to come in. So maybe final TDP is the bit. అంటే ఇప్పుడు అంటే మళ్ళీ ఒకసారి వాయిదా పడుతుంది. ఇప్పుడు వాయిదా వేశారు, మళ్ళీ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? అంటే జనరల్ గా 3 times వరకు వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇది 4th టైం డైరెక్ట్ గా ఇది స్టేట్ కి వెళ్ళిపోతుంది. సో ఫైనల్ డెసిషన్ స్టేట్ తీసుకుంటుంది. 2 సార్లు వాయిదా చూసినట్లయితే ఉధృత పరిస్థితుల కారణంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తోటి ఎన్నికలు నిర్వహించలేదన్నారు. ఇప్పుడు ఈ 2 సార్లు చూసినట్లయితే కోరం లేక వాయిదా వేసినట్టారు. అంటే ఈసారి ఎన్నిక జరిగితే ఎలాగుంటుంది అసలు? ఈసారి ఎన్నిక జరిగితే కనుక శాంతి భద్రతంగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరినన్నా ఒక రోజు నిర్బంధించగలము, 2 రోజులు నిర్బంధించగలం, కానీ ఎక్కువ రోజులు నిర్బంధించలేదు. ఏదో ఒక టైంకి వాళ్ళు వచ్చి వాళ్ళు ఓటు వేయాలి. సో వాళ్ళు ఓటు వేసేటప్పటికి ఆటోమేటిక్ గా టీడీపీ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీకు ఎంతమంది ఇంకా సపోర్ట్ చేసే అవకాశం ఉంది? మాకు దగ్గర 8 మెంబర్స్ సపోర్ట్ చేస్తారు. 8 మెంబర్స్. ఎంత బలం ఉన్నారు మీకు? ఎంతమంది బలం ఉన్నారు? ప్రస్తుతం 10 మంది టీడీపీ అండి. వాళ్ళు 17 మంది ఉన్నారు. అందులోంచి వచ్చడానికి సిద్ధంగా 8-9 మంది ఉన్నారండి. అందుకే వాళ్ళు నిర్బంధించేస్తున్నారు. అందుకే ఇవి కూడా వచ్చే అవకాశం ఉందండి, తప్పకుండాను. అందుకే నిర్బంధాలు జరుగుతున్నాయండి. అయితే ఇక్కడ అందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా చూసినట్లయితే కౌన్సిలర్లు అందరూ కూడా బయటకు ఇస్తుంది. అంటే ఇప్పుడు వరకు కూడా చేసినట్లయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కనుక 2 సార్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటం జరిగింది. మరో 2 సార్లు చూసినట్లయితే క్వారం లేకపోవడం తర్వాత వాయిదా పడటం జరిగింది. అయితే ఈసారి క్వారం లేకుండా వాయిదా పడే పరిస్థితి అయితే మరొకసారి ఉండదని చెప్తున్నారు. అయితే 3వ సారి చూసినట్లయితే ఈ క్వారం లేకపోవడం కారణంగా ఎంతమంది సభ్యులు
హాజరైతే అంతమంది తోటే ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది నిర్వహించడం జరుగుతుంది. అప్పుడు ఎంతమంది సభ్యులు ఉన్నా పనే క్వారంతో పని ఉండదని చెప్పేసి కౌన్సిలర్లు అందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. ఆ రకంగా అయితే దీని మీద అయితే మరొకసారి ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మ, ఇప్పుడు ఇన్నిసార్లు వాయిదా పడుతుంది కదా, దీని మీద మీ కామెంట్ ఏముందండి, మరి వాళ్ళు రాలేదు, మరి వస్తే అయిపోయింది ఈరోజు. మరి వాళ్ళు కౌన్సిలర్లు ఎందుకు రాలేదు, మరి ఏంటో ఎంత ఫ్రీగా ఉంది, వచ్చి కనిపించవచ్చు కదా, అక్కడ ఏమి రాలేదు. మరి బాలుగారు ఇంట్లో పెట్టి మరి ఇప్పుడు నిర్బంధించారు అని మేము అనుకుంటున్నాం. కౌన్సిలర్ వస్తామని కూడా మాకు కూడా చెప్పారు, ఈ రోజు ఎలాగైనా వస్తాం దేవి గారు అలాగని, కానీ ఎవరు కూడా రాలేదు. మరి టైం అయిపోయింది, అక్కడ 12 అయింది, క్లోజ్ చేశారు ఆఫీసర్లు. ఒక 10 రోజుల్లో డిక్లేర్ చేస్తామమ్మా అలాగనేసి చెప్పి వాళ్ళు ముగించారు. అధికారులు ఏం చెప్తున్నారండి, ఎన్నిక ఎప్పుడు జరగచ్చు? ఎన్నిక మరి ఉంటుందో ఉండదో నాకు తెలీదు. వారం రోజుల్లో డిక్లేర్ చేస్తామమ్మా ఆఫీసులతో మాట్లాడి చెప్పారు. పై అధికారులతో మాట్లాడి మేము క్లోజ్ చేస్తామని చెప్పారు. మరి ఇటువైపు వచ్చి వస్తుందో మరి ఇటువైపు మనకు తెలియదు. అది టీడీపీకి సంబంధించి ఎంత బలం ఉన్నది? టీడీపీకి సంబంధించి బలం ఉంది, ఉండపడానికే ఇప్పుడు 10 మంది ఉన్నారు. అలాగే మరి ఇంకొక 6-7 అసంతృప్తి అటేపు ఉన్నారు, రావడానికి రెడీగానా, కానీ వాళ్ళు రానివ్వట్లేదు. వచ్చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళు తాళాలు వేసి ఇంట్లో తలుపులు వేసి తాళాలు వేస్తున్నారు వాళ్ళకి. అంటే వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంటా టీడీపీ కైవసం చేసుకుంటుంది, వైస్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంటుంది. అలాగే చైర్మన్ పదవి కూడా టీడీపీకి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు అవిశ్వాసం తీర్మానం పెడతాం కంపల్సరీగా. ఎందుకంటే ఆ చైర్మన్ ఉండడం మాకు నచ్చలేదు ఎవరికి కూడా. చైర్మన్ ఉండడం వైస్ చైర్మన్ కానీ చైర్మన్ కానీ మాకు ఉండడానికి ఇప్పుడు కూడా మొదటి నుంచి కూడా మాకు నచ్చలేదు. వైస్ చైర్మన్ అయ్యే అవకాశం ఒక అభ్యర్థి అవుతున్నారు, అలా చేస్తాం. అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే నిర్ణయించడానికి ఉన్నారు. మరి చేస్తారు, ఇంకా వాళ్ళు చేస్తారు. ఆచార్య సురేష్ గారని ఆయన్ని వైస్ చైర్మన్ కింద చేయడానికి మేము అందరూ నిర్ణయించుకున్నాం. అది అవిశ్వాస తీర్మానం కూడా పెట్టే అవకాశం ఉంది, చైర్మన్ ని కూడా మార్చేసే అవకాశం ఉంది. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి ఇప్పటికే వాయిదా పట్టడం జరిగింది. ఈసారి ఎన్నిక అనేది మళ్ళీ ఎన్నికల కమిషన్ నిర్వహించవలసిన తేదీ ఖరారు చేయవలసి ఉన్నది. ఆ తేదీ ఖరారు అయినప్పుడైతే ఈసారి క్వారం లేకపోయినప్పుడు కూడా ఎంతమంది కౌన్సిల్ సభ్యులు ఉంటే అంతమందితోటి కూడా ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుంది. అప్పుడు డెఫినెట్గా మేము టీడీపీ అయితే ఈ వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎంతమంది సభ్యులతో పడితే అంతమంది సభ్యులతో ఇప్పటికే 10 మంది బలం మాకున్నది. మరొక వైసీపీ నుంచి 7 నుంచి 8 మంది వరకు కూడా తమలో చేరే అవకాశం కూడా ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే దీంతో తర్వాత ఇప్పుడు వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి సురేష్ అని చెప్పేసి ఆ కౌన్సిలర్ని వైస్ చైర్మన్గా ఎంపిక చేసుకోవడానికి అధిష్టానం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది అంటున్నారు. అలాగే మళ్ళీ తర్వాత ఈ వైస్ చైర్మన్ ఎన్నిక గెలిచిన తర్వాత మళ్ళీ చైర్మన్ పద్ధతి మాకు నచ్చలేదు, సుధారాణి పద్ధతి, దానితోటి సుధారాణిని కూడా మేము గద్దె దింపుతాము, అప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు దీని తర్వాత ఉంటాయని చెప్పేసి కౌన్సిలర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఉధృత పరిస్థితుల నడుమ మరొకసారి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక అయితే వాయిదా పట్టడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.